హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు జనాభా లెక్కలపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్: భారతదేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి జనాభా లెక్క ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1881. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో ప్రతి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్క నిర్వహించబడుతుంది? ఆన్సర్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో చివరిసారిగా జనాభా లెక్క ఎప్పుడు నిర్వహించబడింది? ఆన్సర్ 2011లో. నెక్స్ట్ వన్: 2021లో జరగాల్సిన జనాభా లెక్క ఎందుకు వాయిదా పడింది? ఆన్సర్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా. నెక్స్ట్ క్వశ్చన్: 2011 జనాభా లెక్క ప్రకారం భారత జనాభా ఎంత? ఆన్సర్ 121 కోట్ల మంది. నెక్స్ట్ క్వశ్చన్: 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: 2011లో అత్యల్ప జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశ జనాభా లెక్కను నిర్వహించే కేంద్ర సంస్థ ఏది? ఆన్సర్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్: 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత రేటు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్: 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ లింగ నిష్పత్తి ఎంత? ఆన్సర్ ప్రతి 1000 మంది పురుషులకి 940 మంది మహిళలు. నెక్స్ట్ వన్: 2011లో అత్యధిక పట్టణ జనాభా కలిగిన నగరం ఏది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్ వన్: 2011లో అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: 2011లో భారతదేశంలో పురుషుల సంఖ్య ఎంత? ఆన్సర్ సుమారు 62.37 కోట్లు. నెక్స్ట్ వన్: 2011లో భారతదేశంలో మహిళల సంఖ్య ఎంత? ఆన్సర్ సుమారు 58.64 కోట్లు. నెక్స్ట్ వన్: 2011లో భారతదేశ జనాభాలో గ్రామీణ జనాభా శాతం ఎంత? ఆన్సర్ 68.84%. నెక్స్ట్ క్వశ్చన్: 2011లో భారతదేశ జనాభాలో పట్టణ జనాభా శాతం ఎంత? ఆన్సర్ 31.16%. నెక్స్ట్ క్వశ్చన్: 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప అక్షరాస్యత గల రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ వన్: 2011లో మొత్తం అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 74.04%. నెక్స్ట్ వన్: 2011లో పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 82.14%. నెక్స్ట్ క్వశ్చన్: 2011లో మహిళల అక్షరాస్యత శాతం ఎంత? ఆన్సర్ 65.46%. నెక్స్ట్ క్వశ్చన్: 2001 నుండి 2011 మధ్య భారత జనాభా వృద్ధి శాతం ఎంత? ఆన్సర్ 17.64%. నెక్స్ట్ క్వశ్చన్: 2011లో జనాభా గణన ప్రక్రియకు చిహ్నంగా ఏ జంతువును తీసుకున్నారు? ఆన్సర్ హస్తి, ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో జనాభా లెక్క మొదటిసారిగా ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్: 2011లో అత్యధిక జనాభా గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ వన్: 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్ వన్: జనాభా లెక్కలు నిర్వహించేందుకు
అవసరమైన అధికారి పదవి ఏది? ఆన్సర్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్. జనాభా గణన ప్రకారం భారతదేశం జనాభాలో హిందువుల శాతం ఎంత? ఆన్సర్ సుమారు 79.8%. నెక్స్ట్ క్వశ్చన్. 2011లో భారతదేశంలో ముస్లిం జనాభా శాతం ఎంత? ఆన్సర్ సుమారు 14.2%. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో చరిత్రలో మొట్టమొదటి జనాభా లెక్క ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 1872లో. అధికారికంగా 1881 నుంచి ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి మరింత కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.